యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం యొక్క అర్థం మనందరికీ తెలుసు. ఏ కాలంలో అయితే ధర్మం మొత్తం నశించిపోయి ఏ కాలంలో అయితే అధర్మం చాలా పెరిగిపోతుందో ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని ఎత్తి అధర్మాన్ని మొత్తం నాశనం చేసి ధర్మాన్ని రక్షించి చెడ్డ వాళ్ళని సంహరించి మంచి వాళ్ళని కాపాడుతాను అని చెప్పి శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీతలో మనకు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఎత్తిన అవతారమే ఈ వరాహ అవతారం. ఇక్కడ వరాహము అంటే పంది అవతారం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తన 3వ అవతారంగా పంది అవతారాన్ని ఎంచుకున్నాడు. అయితే శ్రీ మహావిష్ణువు మరి పంది అవతారాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అసలు పందినే ఎందుకు ఎంచుకున్నాడు? అయితే ఆ కాలంలో జరిగిన అధర్మం ఏంటి అని చెప్పి మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. కానీ వీడియో మొదలు పెట్టకన్నా ముందు మీరు వరాహ అవతారం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే ఒకానొక కాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి 2 ద్వారపాలకులు ఉండేవారు. వాళ్ళ యొక్క పేర్లు జయుడు మరియు విజయుడు. వీళ్ళని జయ విజయులు కూడా అంటారు. అయితే వీళ్ళిద్దరూ ఆ ద్వారపాలకులు అంటే వాచ్మెన్స్ లాగా. కాబట్టి వీళ్ళ దగ్గరికి ఎవరైనా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి వస్తే వీళ్ళు అనుమతిస్తేనే లోపలికి వెళ్ళేవారు. ఒకవేళ వీళ్ళు గనక అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు అక్కడే వెయిట్ చేసి వీళ్ళు ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఆ జయ విజయులకు మేము శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులమని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది. కేవలం మేము అనుమతిస్తేనే మీరు శ్రీ మహావిష్ణువుని చూడగలరు అని చెప్పి చాలా గర్వం పెరిగిపోయింది. ఆ జయ విజయుల యొక్క అహంకారం ఎంత పెరిగిపోయిందో ఒక సందర్భాన్ని చెప్తా. ఒకసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి ప్రణయ కలహంలో ఉన్నాడు. అంటే ఏదో సరదాగా పాచికలు ఆడుకోవడము లేకపోతే సరదాగా నవ్వుకోవడము, ఈ విధంగా లక్ష్మీదేవితో ప్రణయ కలహంగా ఉన్నాడు. అలా ప్రణయ కలహంలో ఉన్న తర్వాత కొద్దిసేపు లక్ష్మీదేవి ఆ వైకుంఠం నుండి బయటికి వచ్చింది. అంటే ఈ ద్వారపాలకులు ఉండే గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చింది. అలా కాసేపు బయట ఉన్న తర్వాత ఇక నా పైన శ్రీ మహావిష్ణువు బెంగ పెట్టుకొని ఉంటాడు అని చెప్పి వెంటనే లక్ష్మీదేవి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వెంటనే మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేము మీకు అనుమతిని ఇవ్వడం లేదు అనగానే వెంటనే లక్ష్మీదేవికి ఎంతో కోపం వచ్చి మీరు నా భర్త దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదా, మీ యొక్క లక్ష్మి తొలగిపోతుంది, మీరు ఈ ద్వారపాలకుల నుంచి దూరం అవుతారు అని చెప్పి శాపాన్ని పెడుతుంది. అయితే లక్ష్మీదేవి శాపాన్ని ఇచ్చింది కాబట్టి ఆ శాపం అనేది ఖచ్చితంగా నెరవేరాలి కదా. దానికి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏంటంటే బ్రహ్మకి 4 కుమారులు ఉండేవారు. వారిని సనకాసనందులు అనేవారు. ఈ 4 చూడడానికి చిన్న బాలురులాగా ఉండేవారు. అయితే వాళ్ళు చూడడానికి చిన్న బాలురే అయినా సరే కానీ వాళ్ళ యొక్క జ్ఞానం అనేది విశ్వంలోనే ఎవ్వరికీ లేనంత జ్ఞానం ఉండేది. కాబట్టి వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికని చెప్పి వైకుంఠానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇచ్చిన శాపం ఫలించాలి కాబట్టి వెంటనే జయ విజయులు ఇద్దరు వాళ్ళకి ఉన్న అహంకారంతో మీకు లోపలికి వెళ్ళడానికి మేము అనుమతిని ఇవ్వడం లేదు అని చెప్తారు. దానికి బ్రహ్మకుమారులు మేము శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి వచ్చాము, ఆయన దగ్గర మాకు స్వేచ్ఛ ఉంది, అలాగే మాకు కూడా ఆయనని చూసే స్వేచ్ఛ ఉంది, కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దయచేసి మీరు అడ్డుపడకండి అని చెప్పి అన్నారు. దానికి వీల్లేదు, మేము అస్సలు మిమ్మల్ని లోపలికి అనుమతించము అని కరాఖండిగా అహంకారంతో చెప్తారు. వెంటనే ఈ బ్రహ్మకుమారులు వాళ్ళకి శాపాన్ని ఇస్తారు. మీరు విష్ణువు యొక్క ద్వారపాలకులని చెప్పే కదా, మీరు ఇప్పటి వరకు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు, కాబట్టి మీ యొక్క జాబ్ అనేది మీ యొక్క వృత్తి అనేది ఖచ్చితంగా పోతుంది అని చెప్పి శాపాన్ని ఇస్తారు. అలా శాపాన్ని ఇవ్వగానే జయ విజయులు ఎంతో బాధతో దుఃఖంతో అక్కడనే ఏడుస్తూ ఉంటారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లోపల నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి జయ విజయులతో ఏం జరిగింది అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు. అలా అడిగేసరికి వెంటనే జయ విజయులు వాళ్ళకి బ్రహ్మకుమారులు ఇచ్చిన శాపం గురించి చెప్తారు. అంతేకాకుండా ఇందులో ఏదైనా మేము చేసిన తప్పుందా అని అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు మీరు చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదు, కానీ మీరు డ్యూటీ చేసేటప్పుడు ఏదో గంగిరెద్దులాగా చేయకుండా కొద్దిగా ఆలోచించి చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభించేది. కానీ మీరు ఏమీ ఆలోచించకుండా అహంకారంతో డ్యూటీ చేశారు కాబట్టి మీకు వాళ్ళు శాపం ఇచ్చారు.
కాబట్టి వాళ్ళ యొక్క శాపాన్ని నేను తిరస్కరించలేను. కానీ నేను మీకు ఒక చిన్న సంజాయిషి ఇస్తాను. నాకు మీరు 7 జన్మలుగా భక్తులుగా మారతారా, లేకపోతే కేవలం 3 జన్మల్లోనే రాక్షసులుగా ఎత్తి నా చేతుల్లో మీరు సంహరించి తిరిగి ఇక్కడికి వస్తారా అని అడుగుతాడు. దానికి ఆ జయ విజయులు 7 జన్మలు అంటే చాలా దూరం, కాబట్టి రాక్షసులుగా కేవలం మేము 3 జన్మలు మాత్రమే ఎత్తుతాము, ఆ వరాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడిగేసరికి వెంటనే వాళ్ళకి ఆ 3 జన్మలు ఎత్తే విధంగా వరాన్ని ఇస్తాడు. అలా జయ విజయులకు వచ్చిన శాపమే రాను రాను భవిష్యత్తులో వాళ్ళిద్దరూ మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. అలాగే 2వ జన్మలో రావణాసురుడు మరియు కుంభకర్ణుడిగా జన్మించారు. అలాగే 3వ అవతారంలో శిశుపాలుడు దంతవక్రుడుగా జన్మించి వాళ్ళ యొక్క శాపాన్ని భగవంతుడి యొక్క అవతారంలో సంహరించిన తర్వాత విడిపోయింది. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆ 3 జన్మలకు వాళ్ళకి చెప్పగానే మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మించాలి కదా, కాబట్టి దానికి కూడా ఒక కారణం కావాలి. ఆ వరం ఎలా ఫలించింది అంటే ఒకానొక కాలంలో కశ్యప ప్రజాపతికి దితి మరియు అతిథి అనే 2 భార్యలు ఉండేవారు. అయితే ఒకసారి కశ్యప ప్రజాపతి తన సాయంత్రం వేళలో ఏదో జపం చేసుకుంటూ నది ప్రక్కన కూర్చొని ఉన్నాడు. కశ్యప ప్రజాపతి యొక్క 2 భార్యలో నుంచి అతిథికేమో దేవతలు పుడతారు, అలాగే దితికి దానవులు అలాగే దైత్యులు పుడతారు. అయితే కశ్యప ప్రజాపతి సాయంత్రం కాలంలో జపం చేసుకుంటూ ఉన్నాడని చెప్తున్నాను కదా, ఆ సమయంలోనే తన 2వ భార్య అయిన దితికి తన లోపల కామ కోరికలు చెలరేగి వెంటనే కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, మహారాజా నాకు ఇప్పుడు చెప్పలేనంత కామం వస్తుంది, కాబట్టి మీరు యొక్క నా కామాన్ని తీర్చి నాకు ఒక సంతానాన్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. దాంతో కశ్యప ప్రజాపతి, నువ్వు కోరిన కోరిక సమబే, ఎందుకంటే భర్తని అడగవలసిన కోరికనే నువ్వు అడిగావు, కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, మనం ఆ కాలానికి తగ్గట్టు ప్రవర్తించాలి. అయితే ఇది సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయం. ఈ సమయంలో గనక మనం కామంతో రమిస్తే మనకు రాక్షసులు పుడతారు, కాబట్టి నువ్వు కొద్దిసేపు ఆగు, మనం రాత్రి సమయంలో రమించి నేను నీకు పుత్రుణ్ణి ఇస్తాను అని చెప్తాడు. కానీ దితి మాత్రం అస్సలు వినలేక కామాతురాణం నా భయం నా లజ్జ అన్న విధంగా వెంటనే నేను ఆగలేకపోతున్నాను అని చెప్పి కశ్యప ప్రజాపతి యొక్క వస్త్రాన్ని పట్టుకొని లాగుతుంది. అయితే కశ్యప ప్రజాపతి కూడా ఏమీ చెయ్యలేక వెంటనే తన గదిలోకి వెళ్ళి దితికి అడిగిన విధంగా తన కోరికను తీర్చి తనకి గర్భం వచ్చే విధంగా చేస్తాడు. కొన్ని రోజులకు ఈ దితి గర్భాన్ని దాలుస్తుంది. ఆ విషయాన్ని దితి కశ్యప ప్రజాపతికి చెప్తుంది. వెంటనే కశ్యప ప్రజాపతి తన దివ్య నేత్రంతో చూసి, ఓ దితి, మనం చెయ్యకూడని సమయంలో శృంగారం చేశాం, కాబట్టి నీకు పుట్టేవాళ్ళు లోక రక్షకులు కాకుండా లోకాన్ని నాశనం చేసేవారు పుడతారు అని చెప్పేసరికి ఎంతో బాధపడుతుంది దితి. కానీ ఏమీ చెయ్యలేక ఆ సంతానాన్ని అలాగే కంటుంది. అలా కన్నవారే జయ విజయులు. ఆ జయ విజయుల యొక్క మొదటి సంతానమే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. కాబట్టి కశ్యప ప్రజాపతికి మరియు దితికి పుట్టిన ఆ సంతానంలో మొదటి వాడి పేరు హిరణ్యాక్షుడు అని, అలాగే 2వ వాడి పేరు హిరణ్యకశిపుడు అని పెట్టుకుంటారు. వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. అయితే ఒకానొక సందర్భంలో ఉపద్రవం జరుగుతుంది. ఆ ఉపద్రవం అంటే ఏంటంటే భూమి అనేది కల్పాంతరం సమయంలో, ఇక్కడ కల్పం అంటే బ్రహ్మ ఒక్కసారి పడుకొని మళ్ళీ లేచి, అంటే బ్రహ్మ యొక్క ఒక్క రోజుతోని మనకు కల్పంతోని సమానం. సో ఆ కల్పం అనేది కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఉంటుంది. అలా ఉపద్రవం జరిగినప్పుడు అంటే కల్పం అనేది మారినప్పుడు ఆ సమయంలో ఈ భూమి పైన సముద్ర జలాలన్నీ వచ్చి చేరుతాయి. అలా సముద్ర జలాలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ భూమి అనేది అడుగు భాగానికి వచ్చి చేరిపోతుంది. అయితే ఒకసారి బ్రహ్మ మనువుని పిలిపించి, నువ్వు ఈ భూమి పైన ఉత్పత్తి చెయ్యు, అంటే జనాన్ని పెంచు అని చెప్తాడు. అలాగే ఈ భూమిని పరిపాలించు అని చెప్తాడు. కానీ మనువు దానికి ఏం సమాధానం చెప్తాడంటే, ఈ సమయంలో భూమి అనేది కల్పం యొక్క అంతం సమయం, కాబట్టి ఆ భూమి అనేది సముద్రంలో అడుగు భాగానికి పడిపోయింది. అయితే ఆ భూమిని ఎవరైనా సరే పైకి లేపితే నేను ఆ భూమిని పరిపాలించవచ్చు అని బ్రహ్మతో చెప్తాడు. అలా అనేటప్పుడే చతుర్ముఖ బ్రహ్మ గారికి ఒకసారి తుమ్ము వస్తుంది. ఆ తుమ్ములో నుంచి ఒక చిన్న అవతారం అనేది కిందికి వస్తుంది. ఎంత చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఆ అవతారం పేరే యజ్ఞవరాహ అవతారం.
అయితే శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపడానికి ఆ అవతారాన్ని ఎత్తాడు. మరి వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు అంటే దానికి ఒక చిన్న కథ ఉంది. హిరణ్యాక్షుడు ఒకసారి ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తాడు. దానికి కారణం ఏంటిదంటే ఈ లోకం మొత్తం నా ఆధీనంలోకే రావాలి అని చెప్పి. అలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే ఒకసారి అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు హిరణ్యాక్షుడు ముందు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు. అలా అనగానే నాకు అస్సలు మరణం లేకుండా వరాన్ని ఇవ్వు అని అంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క జీవి ఖచ్చితంగా మరణించాలి, కాబట్టి నువ్వు ఇంకా ఏదైనా వేరే కోరిక కోరుకో అని అనగానే దానికి హిరణ్యాక్షుడు అయితే ఈ భూమిపైన ఇప్పటి వరకు జన్మించని జీవితోనే నాకు మరణాన్ని సంభవించేలా చెయ్యు అని అంటాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ హిరణ్యాక్షుడి యొక్క కోరిక ఏంటంటే ఇప్పటి వరకు భూమిపైన ఏ జీవి జన్మించలేదంటే ఇక పైన కూడా ముందు ముందు ఏ జీవి జన్మించదు, కాబట్టి నాకు మరణమే ఉండదు అని చెప్పి తనలో తానే నవ్వుకుంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు తెలివిపరుడు కదా, సో బ్రహ్మ యొక్క ముక్కులో నుంచి అవతారాన్ని ఎత్తుతాడు. అయితే ఇక్కడ మనం అందరం కూడా స్త్రీ మరియు పురుషుడు కలిస్తేనే మనం జన్మిస్తాం, కాబట్టి హిరణ్యాక్షుడు బ్రహ్మ ఇచ్చిన కోరిక ప్రకారం ఏ స్త్రీ మరియు పురుషుడి నుంచి కాకుండా కేవలం ఒక ముక్కులో నుంచి శ్రీ మహావిష్ణువు తన అవతారాన్ని ఎత్తుతాడు. అలాగే ఈ భూమి పైన పుట్టిన ఏ జీవి కాదు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అదే మొదటి అవతారం. అందుకే ఆ అవతారాన్ని ఆది వరాహ అవతారం అని కూడా అంటారు. ఆది వరాహ అవతారం అంటే శ్రీ మహావిష్ణువు ఎత్తిన మొదటి అవతారమే అప్పటి వరకు మొదటి అవతారం. అంతకు ముందు పంది అవతారం కానీ వరాహ అవతారం కానీ ఎక్కడా లేదు, అదే మొదటి అవతారం. కాబట్టి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మ యొక్క ముక్కులో నుండి చిన్న పంది రూపంలో బయటికి వస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం చూస్తూ ఉండగానే ఇంత చిన్నగా ఉన్నది అసలు భూమి ఆకాశం పట్టనంత పెద్దగా మారిపోతుంది. వెంటనే ఈ కల్పం సమయంలో భూమి అడుగున పడిపోయిందని చెప్పాను కదా, అప్పుడు శ్రీ మహావిష్ణువు పంది అవతారంలో సముద్రం అడుగుకు వెళ్ళి ఆ పంది యొక్క మూతి ఉంటుంది కదా ఇలా అని ఆ విధంగా తను ఆ నదిలో వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఒకసారి అతనికి భూమి కనబడుతుంది. కానీ అదే సమయంలో అక్కడ హిరణ్యాక్షుడు ఉంటాడు. హిరణ్యాక్షుడు అంటే ఇక్కడ లోభానికి గుర్తు. అంటే నాది నాకే కావాలి అన్న అహంకారం హిరణ్యాక్షుడిలో ఉంటుంది. కాబట్టి హిరణ్యాక్షుడు ఈ భూమి వద్దకు ఎవరైనా వస్తారా, ఇక్కడికి ఎవరిని రానివ్వను అని చెప్పి అక్కడనే వేచి చూస్తున్నాడు. అయితే శ్రీ మహావిష్ణువు వెతుకుతూ భూమి దొరికేసరికి వెంటనే అతని మూతి మీద ఇలా భూమిని పెట్టుకొని పైకి వస్తూ ఉంటాడు. అలా శ్రీ మహావిష్ణువు భూదేవిని తన ముక్కు పైన పెట్టుకొని ఇలా పైకి వస్తున్న సమయంలో ఇక్కడ హిరణ్యాక్షుడు ఊరికనే ఉంటాడు కదా, వెంటనే శ్రీ మహావిష్ణువును అంటే వరాహ రూపాన్ని యుద్ధం చెయ్యు అని చెప్పి శ్రీ మహావిష్ణువును తన గదతో కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండగా పైకి వచ్చిన తర్వాత వరాహస్వామి వెంటనే హిరణ్యాక్షుడితో యుద్ధం చేయడం మొదలు పెడతారు. ఆ యుద్ధం అనేది ఎంతో ఘోరంగా జరుగుతుంది. కానీ ఇక్కడ వరాహస్వామి తన భక్తుడైన తన ద్వారపాలకుడైన జయుడే కదా నాతో యుద్ధం చేస్తుంది అని చెప్పి స్వామివారు కొద్దిగా అతనికి మెల్లగా తగిలేటట్టు యుద్ధం చేస్తున్నాడు. కానీ చివరికి అక్కడ ఉన్న దేవతలందరూ వచ్చి స్వామి రాక్షసులకు సాయంత్రం పూటలో శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది, కాబట్టి మీరు అతన్ని తొందరగా సంహరించండి అని చెప్పడంతో వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వెంటనే తన సుదర్శన చక్రంతో హిరణ్యాక్షుడిని చంపేస్తాడు. కానీ ఇక్కడ హిరణ్యాక్షుడు ఒక చిన్న ధర్మాన్ని పాటిస్తాడు. అదేంటంటే హిరణ్యాక్షుడు ఒకసారి వరాహస్వామిని కొట్టినప్పుడు వరాహస్వామి చేతిలో ఉన్న గద అనేది కింద పడిపోతుంది. అప్పుడు వరాహస్వామి చేతిలో గద లేదు కదా, కాబట్టి నేను చంపేస్తే చనిపోతాడు కదా అని అనుకోలేదు. వెంటనే వరాహస్వామితో మీరు గద తీసుకోండి, గద తీసుకున్న తర్వాతే ఇద్దరం మనం యుద్ధం చేద్దామని చెప్తాడు. ఆ ఒక్క ధర్మం పాటించడంతోనే వరాహస్వామి అయ్యో నా భక్తుడు జయుడు ఎంతో ధర్మాన్ని పాటిస్తున్నాడు, కాబట్టి నేను ఈ జయుణ్ణి ఎక్కువగా హింసించాలని అనుకోవడం లేదు అని చెప్పి వెంటనే అతన్ని సంహరిస్తాడు. అక్కడితో హిరణ్యాక్షుడి వధ అనేది పూర్తయిపోతుంది. ఆ విధంగా ద్వారపాలకులైన జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జన్మించడంతో హిరణ్యాక్షుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తుకుంటాడు. అయితే ఇక్కడ శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని చంపడంలో దయ కూడా ఉంది. ఆ దయ ఏంటంటే వీళ్ళని వెంటనే సంహరించి నా ద్వారపాలకులుగా తొందరగా తెచ్చుకోవాలని చెప్పే అతన్ని సంహరించాడు. అందులో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దయ అనేది దాగుంది. కాబట్టి ఈ వరాహస్వామి యొక్క చరిత్ర వినడమే కాదు, తెలుసుకోవడమే కాదు, కేవలం
ఆ స్వామి యొక్క పేరు స్మరిస్తే చాలు మన జీవితం అనేది ధన్యమైపోయినట్టే. సో ఈ విధంగా జయ విజయుల యొక్క మొదటి అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎంచుకుంటాడు. ఇక ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి చంపాలి కదా, అది మనం తర్వాత వీడియోలో ఏ అవతారంగా ఎత్తాడో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకు తెలిస్తే గనక ఆ అవతారం ఏంటి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి వీడియోలు, అవతారానికి సంబంధించిన వీడియోలు, డివోషనల్ వీడియోలు, టెంపుల్ మిస్టరీలు, ఇలా చాలా వీడియోలు మనకు ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాల్సిన విషయాలు, మనం వింటేనే జన్మ తరించిపోయే కథలు నేను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నాకు చిన్న సపోర్ట్ ఇవ్వాలి కదా, దానికోసం కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లును ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోలు చూస్తే చాలు, మీతో పాటు నాకు కూడా చెప్పినందుకు నా జన్మ అనేది తరిస్తుంది, విన్న మీకు కూడా జన్మ అనేది తరుస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మీ నవీన్ కోరే.